మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే పరిశుద్ధాత్మలో ఆరాధన యోధాసింహం ధ్వని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు నిండారుగా మనలందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలంటి వారులారా, ఈరోజు మనం చెప్పుకోబోయే ధ్యానాంశం మనకందరికీ తెలిసినట్టి వాక్యం. ఎందుకంటే బిఫోర్లోనే మీకు అందరికీ నేను ఈ అంశాన్ని పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూపులో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రతి ఒక్కరికి కూడా నేను అంశాన్ని అప్డేట్ చేయటం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ అంశం గురించి ప్రార్థన చేసిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మీరు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను. ఏంటంటే మరి నేను అప్డేట్ చేసినట్టు ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ కొట్టాలని, అలాగే షేర్ చేయాలని, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ చేయాలని నేను మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల అనేకులకి చేర్చబడుతుంది. మీరేమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మనము చెప్పబోయే వర్తమానాల్లో మనం వినింది కాకుండా ఇతరులకు కూడా మనము షేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే వారి జీవితాలు మెరుగుపడతాయని, అలాగే ఆయన రాకడలో మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండటానికి, ఆయన నిత్యరాజ్యంలో ఉండటానికి అవకాశం నేనే కాదు మీరు కూడా కల్పించే రీతిలో ఉండాలని ఆశిస్తూ ఈ విషయాలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో మనము అక్కడక్కడ పరిశీలన చూస్తూ ఉన్నాం. ఏంటి తెలుసా? ఈ లోకంలో కొంతమంది ప్రజలు ఫ్యాన్స్ని బట్టి ఫాలో అవుతూ ఉన్నారు ప్రియులారా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఫ్యాన్స్ అని ఫాలోవర్స్లతో ఎక్కువైపోతూ ఉన్నారు. నేను దాని గురించి తప్పనట్లేదు, కానీ దేవుని విషయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న దేవుని సేవకుల విషయంలో విశ్వాసులైనటువంటి వారు మీరు అర్థం చేసుకొని దేవుని వాక్యము అనేకులకి వ్యాప్తి చెందినట్లుగా మన వంతులో మనం కృషి చేయాలని ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరు పెద్దోడు ఎవరు, ఎవడు చిన్నోడు ఎవడు, దేవుని యొక్క కృప ఉంటే అది అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ విధంగా నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకి మనము త్రోసివేసామనుకోండి, దేవుని దృష్టిలో మనము చాలా విషయాల్లో మనం కోల్పోతాం. అది మాత్రం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వర్తమానం అందించిన ప్రతి సేవకుల విషయంలో కూడా మీరు షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబర్ చేయండి. సేవకుల విషయంలో
ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేగాని ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ మనం ఈ లోకంలో మనం చూస్తే ఖచ్చితంగా మనం వెళ్ళబోయే స్థలంలో అదే కేటగిరీలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ప్రియులారా. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం కూడా అదే. చాలా జాగ్రత్తగా మనం విని ప్రభువులో మనం నడుచుకోవాలని మరొకసారి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనం గమనించాలి. మీరు గమనిస్తారని నేను నమ్ముచున్నాను. అయితే మనం మన టాపిక్లోకి వెళ్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యం విషయంలో మనము చాలా జాగ్రత్తగా మనం విన్నట్లయితే కొన్ని విషయాలు మనము తెలుసుకొని ఆయన నిత్యరాజ్యంలో మనము వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పుకోబోయే అంశంలో నుంచి మనం ముందుకు వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని గమనించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయము చదువుతాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చెయ్యి బోధించువాడు ఎవడో పరలోక రాజ్యంలో మిగుల అల్పుడను అయితే వాటిని కైకొని బోధించిన వాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించినట్లయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన ఈ అంశంలో ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట. ప్రియులారా, దేవునికి వాక్యము 3 భాగాలుగా మనము చేయాలి. ఎన్ని భాగాలు చేయాలి? దేవుని వాక్యము ఒకటే, కానీ ఈ వాక్యములో 3 భాగాలు మనకి విభజించబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం తెలుసుకున్నట్టు విషయాలు ఏంటి అంటే చాలా ప్రత్యేకమైన మాట ఏంటి అంటే ఇక్కడ విశ్వాసులకి తెలియపరుస్తున్నాడు, ఇటు దేవుని సేవకులకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇటు దేవుని విశ్వాసులకి తెలియపరుస్తున్నాడు, మరో పక్కన దేవుని సేవకుల విషయంలో కూడా ప్రభు మనకి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో వాడు పరలోక రాజ్యంలో ఒక మంచి కేటగిరీలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవటానికి అవకాశం కలుగుతుంది. ప్రియులారా, ఎందుకంటే ప్రియులారా, గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి కొన్ని ఉపమానముల ద్వారా కొన్ని విషయాల ద్వారా మనకి పోల్చుకుంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అదే అధ్యాయం 5:15 ఏమని అంటున్నాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని పోల్చాడు. ఏమని పోల్చాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని పోల్చాడు. రెండోదిగా ఏమని పోల్చాడు చెప్పాలి. రెండోదిగా ఏమని పోల్చాడు అయ్యానంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని పోల్చాడు. ఇలాగా ఎన్నో రకాలుగా తన ప్రజలని ఏం చేశాడంటే పోల్చుకుంటూ చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. ఎందుకంటే ఎవ్వరు కూడా నశించకూడదు, ఎవ్వరు కూడా తప్పిపోకూడదు, ఎవ్వరు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలను ఏ విషయంలో కూడా పొల్లైనను సున్నైనను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా ఉండాలి అని దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియపరుచుకుంటూ బోధించుకుంటూ వచ్చారు, కొన్ని విషయాలు ఉపదేశించుకుంటూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దానిలో నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంకో మాట ఏమని అంటున్నాడు తెలిసిన? చూడండి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను వెయ్యి వచ్చి తినని తలంచొద్దు. మీరు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట మనకి తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మనము
ప్రకారంగా నడుచుకోవాలంటే కంటికి కన్ను పంటికి పన్ను. భూమి మీద మిగలటం చాలా పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, భూమి మీద మనం ఉండాలి అని అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే మనం నిలవటం చాలా కష్టం. నిలవాలన్నా, బ్రతకాలన్నా, జీవించాలి, ఏ విషయంలోనైనా సరే చాలా కష్టతరమైన పరిస్థితి వస్తుంది. ఎంత కఠినం అంటే అంత కఠినం. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఏ విధంగా స్వేచ్ఛనిచ్చాడు అయ్యానంటే మనకి స్వతంత్రం ఇచ్చాడు. ఏ విధంగా మనకి స్వతంత్రం ఇచ్చాడు అయ్యానంటే పాపాలు చేసి బతకండ్రా అని చెప్పలా. ఏమని చేశాడంటే, మీరు నీతి కలిగి జీవించండి నేను వచ్చేంత వరకు. ఏమన్నాడు? మీరు నీతి కలిగి జీవించండి. అందుకనే ప్రభు ఏమన్నట్టున్నాడంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను ఎలా ఉండాలంట? మన నీతి అధికంగా ఉండాలంట. వాళ్ళకంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క నీతి వేరుగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన మనకి బోధించినట్టు నీతి చాలా ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. వారు ఏం చేస్తారంటే చెబుతారు కానీ చేయరు. శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తారంటే చెప్తారు కానీ చేయరండి. అది అక్కడ ఉన్నంటి యొక్క వ్యత్యాసం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద ఎప్పుడైతే ఉద్భవించాడో ప్రభు ఏమని అంటున్నాడంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేసి వచ్చి తినని మీరు తలంచవద్దు. నేను వాటిని కొట్టేయటానికి నీ లోకమునికి రాలేదు, నెరవేర్చటం కోసం నీ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకమునికి ఎందుకు వచ్చాడు అని అంటే ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చటం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలలో ఈ 10 ఆజ్ఞల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఏ ఒక్క ఆజ్ఞ కూడా సరైన పద్ధతిలో మనము చేయగలుగుతామా అంటే చేయలేము. దాని నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంట, మానవ జాతి కొరకు ఆయన ప్రాణమే పెట్టడానికి సిద్ధమైపోయినట్టు దేవుడు. ఆయన మనకిచ్చినట్టు ధర్మశాస్త్ర ప్రకారంగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు కూడా పాటించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ప్రియులారా, గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా మనం ఆలోచన చేస్తే కొండ మీద ఉన్నంటి ప్రసంగం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న వారందరికీ కూడా ప్రసంగం చేస్తున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన ఏమని బోధిస్తున్నాడు అని అంటే మనం ఆలోచన చేయాలి. మీరు పరలోకములో గొప్పవారు కావాలి అని అంటే మీరు ఈ ఆజ్ఞలను పాటించాలి. ఏంటి ఆజ్ఞ? ఇదేంటి పాస్టర్ గారు? ముందాము ఈ 10 ఆజ్ఞలను పాటించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆజ్ఞలు పాటించాలని అంటున్నారు. అబ్బో, వీళ్ళు చాలా మేధావులు అండి. శాస్త్రులు పరిశీలన లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనము ఏం చేయాలి చెప్పండి? పరిశోధించాలి. పరిశోధించి వాటి చొప్పున మనం పాటించి నడుచుకోవాలి. అంతేగాని చాలామంది చాలా రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజలంటి వారు, దేవుని నమ్ముకున్నట్టు ప్రజలు, విశ్వాసులు కానీ సేవకులు కానీ ఏం చేస్తున్నారు? పరలోకానికి వెళ్తే చాలు. ఏమనుకుంటున్నారు? పరలోకానికి వెళ్తే చాలురా నాయన, పరలోకానికి వెళ్ళిపోయి ఏదో ఒక మూలను దాక్కుంటే చాలురా బాబు, నాకు అదే ధన్యత అనుకుంటున్నారు. అది చాలా రాంగ్. గుర్తుపెట్టుకోండి. ఎంత రాంగ్ అంటే అంత రాంగ్. అది ఏదో రకంగా నేను ముక్కు ఏదో రకం దగ్గు, లేకపోతే ఏదో రకంగా నేను పరలోకానికి వెళ్తాను అని అంటే అది సరైన పరిస్థితి కానే కాదు. ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో పరిశీలన చూస్తుంటే మార్కు సువార్తలో చెప్పబడుతున్న మాట ఏంటి అంటే పరలోకానికంట బలవంతంగా జొరబడే వాళ్ళు ఉన్నారంట. బలవంతంగా జొరబడే వాళ్ళు ఉన్నారు. చాలామంది పరిస్థితులను చూస్తున్నాం. ఎలా జొరబడుతున్నారు అని అంటే, రక్షణ పొందుకున్నాం కదరా అబ్బాయి,
ఏదో రకంగా పరలోకానికి వెళ్తాకి ఇది ఒక ఆధారం ఉంది చాలే అనుకుంటున్నారు. మిగతా పరిస్థితి ఇలా బలవంతంగా జొరబడే ప్రజలు ఉన్నారు. ఇంకా స్త్రీల్లో పురుషుల్లో ఉన్నారు. ఏముందిలేరా, నలుగురికి భోజనం పెడితే చాలు. ఏంటంట, నలుగురికి భోజనం పెడితే చాలు, అదే పుణ్యం, పరలోకానికి వెళ్ళిపోతాం. ఏం వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నలుగురికి నువ్వు మంచి భోజనం పెట్టాలి, నలుగురికి మంచి సహాయం చేయాలి. వస్త్రదానం చేశాము, అన్నదానం చేశాము, ఇంకా పరిచర్యలో తోడ్పడ్డాము, సేవకులకి మంచి సహకారంగా ఉన్నాం. మంచిదే, కాదనట్లేదు. కానీ రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ కేటగిరీలు ఉన్నాయి. పరలోకానికి వెళ్ళినప్పుడు కేటగిరీలు ఉన్నాయి. ఏంటి ఆ కేటగిరీలు అంటే, ఎవరైతే దేవుని విషయంలో, ఆజ్ఞ విషయంలో దేవుడైతే ఏవి అయితే ఆజ్ఞలు ఇచ్చారో ఆజ్ఞల ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అక్కడ ఒక కేటగిరీగా చేయబడ్డాయి. ప్రియులారా, పరలోకంలో నువ్వు గొప్పవాడుగా ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే, దేవుని విషయంలో నువ్వు గొప్పవాడు కావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే ఇక్కడ 19వ వచనంలో ఈ మాట మనకి చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానైనను మీరి మనుషులకు అలాగ చేయు బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని కైకొని బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నువ్వు బోధించే బోధ ఎలా ఉండాలంట? ఉన్నదిగా నువ్వు బోధించాలి. ఏం చేయాలి? ఉన్నదిగా నువ్వు బోధించాలి. లేనిదిగా నువ్వు బోధిస్తే గనక పరలోకములో నీకు ఒక కేటగిరీ పడుతుంది. పరలోకములో నీకు ఉన్నతమైన స్థానానికి కోల్పోతావు. అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకనంటే పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడుగా అనిపించుకోవాలి అని అంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనము పరిశీలన చూస్తే, ఇక్కడ నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు. ఇప్పుడు చాలామంది కలుపుతున్నారండి. అన్నీ ఎక్కడ చూసినా కల్తీయే. ఏమండి, సరుకుల విషయంలో కల్తీయే, కాటా విషయంలో కల్తీయే, తూకం చేసే విషయంలో కల్తీయే. ఏమండి, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా పరిస్థితి అదే. చూడండి, ఒక వ్యక్తి చిల్లర కొట్టుకు వెళ్ళాడంట. కొట్టుకెళ్ళి, అయ్యా 1 కేజీ ఏదో బియ్యం అడిగాడు, లేకపోతే ఏదో సంథింగ్ అడిగాడు. అరే చిన్నోడా, చిన్నమానికోడు తీసుకురారా అన్నాడంట. ఏమన్నాడు? అరే చిన్నోడా, చిన్నమానికి తీసుకురారా అన్నాడంట. అంటే కేటగిరీని, అంటే మనుషులను బట్టి ఫాలో అవుతున్నారు అక్కడ. ఇంకోడు వచ్చాడంట, ఇంకోడు ఏం చేస్తున్నాడంటే పలాని ఉన్నాడు. రే పెద్దోడా, పెద్దమానికి తీసుకురారా అన్నాడంట. చిన్నోడా, చిన్నమానికి తీసుకురారా, పెద్దోడా, పెద్దమానికి తీసుకురారా అంటే ఈకేం బోధపడలా. అంటే చూడండి, వ్యాపారవేత్తలో ఉన్న ట్రిక్స్ ఎలా ఉన్నాయంటే, చిన్నోడా చిన్నది తీసుకురారా అంటే, పెద్దోడా పెద్దది తీసుకురారా అంటే వాడికి అర్థమైపోయి ముందే వాడికి తెలియపరిచేస్తున్నాడు. రే కస్టమర్లు వచ్చినప్పుడు చిన్నోడ చిన్నమానికి తీసుకురారంటే నువ్వు ఇది తీసుకురావాలరా, పెద్దవాడ పెద్దమానికి తీసుకురారంటే ఇది తీసుకురారా అని వాడికి బోధిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, నీవు బోధించే బోధ ఎలా ఉండాలి అంటే యథార్థమైన బోధ కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఉన్నదిగా నువ్వు బోధించాలి. ఉన్నదిగా నువ్వు బోధిస్తేనే కానీ ఏంటంట, పరలోకములో నువ్వు గొప్పవాడు అనిపించుకోవటానికి, గొప్ప స్థానాన్ని సంపాదించుకోవటానికి అవకాశం కలుగుతుంది. ఇది ఎవరికయ్యా అంటే బోధకులు అనబడిన వారికి, విశ్వాసులు అనబడిన వారికి.
చూడండి, మీకు ఇంకొక మాట చెప్తాను. ఏంట్రా విశ్వాసులకి చెబుతున్నాడు, బోధలకి సేవకులకి చెబుతున్నారు ఏంట్రా అని అంటే, మార్కు సువార్త 16:15 అంటాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి తన సంస్థను శిష్యులుగా తయారు చేయండి అని అక్కడున్న వారందరికీ తెలియపరిచాడంట. ఇక్కడ యాకోబు పత్రికలో 3 మనం ఆలోచన చేస్తే 3:1 చూస్తున్నాము, మీరు అనేకులు ఎవరు బోధకులు కాకుండుండి అని అన్నాడు. ఇదేంటి, ఇక్కడ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెబుతున్నావు, ఇక్కడ చూస్తే మీరులో ఎవరు కూడా బోధకులు కాకుండండి అని చెబుతున్నావు. దీనికి ఉన్న అత్యాసం ఏంటి? అందుకని మొదట్లో మీకు తెలియపరిచిన మాట ఏంటి అంటే, వాక్యంలో 3 భాగాలు ఉన్నాయి. ఎన్నున్నాయంట? వాక్యంలో 3 భాగాలు ఉన్నాయి. ఏంటా 3 భాగాలు అంటే, 1 సువార్త, 2 బోధించటం, 3 ఉపదేశించటం. కానీ వాక్యం ఒకటే. ఎవరన్నా అర్థం చేసుకుంటున్నారా ఈ మాట? అసలుకి పరలోకంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసిన పనిని బట్టి అక్కడ కేటగిరీ ఉంది. విశ్వాసులైన వారైనా సరే, బోధకులు అంటే సేవకులైనంటేనే ఎవరైనా సరే, మీలో ఎవరు అనేకులు, మీలో ఎవరు కూడా బోధకులు కాకుండా ఉండండి అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? చూడండి ఆ మాట. యాకోబు రాసిన పత్రిక 3 టకటకమని తీయండి. యాకోబు రాసిన పత్రిక 3 ఒక మాట మనము చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3 6 ఉంటుంది అనుకుంటా. చూడండి, 1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏమన్నాడు? తీర్పులోనికి రాకోకుండా. దేనికి రాకోకుండా? కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండడి. నేను సేవకుడిని అవుతా. ఏమండి, మీకు పిచ్చిగా ఉందనుకుంటా. అసలుకి కొంతమంది అయితే కొంత సమస్యల వాళ్ళు ఏం చేస్తారే, దేవుడు నాకు దర్శనం చూపించాడు రా, 40 రోజులు నువ్వు ఉపవాసం ఉండాల్సిందా అని అంటాడు. ఊరు నాయను దేవుడే చూపించేసాడని చెప్పేసి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అనుకో, దేవుడు నీకు 40,000 రూపాయలు సేవకు అక్కడ కట్టమని చెప్పేశాడు రా. ఈ 40,000 ఆడు అప్పేజాని సొప్పేజాని తీసుకొచ్చి ఆ 40,000 కట్టి ఈ సేవకి వెళ్ళాలి. పిచ్చి తోలు ఒడిచేయాలి ఒక్కొక్కరిని. ఈడేం చేస్తాడు? వెళ్ళి పంపించేసి 1 నెల 2 నెలలు వారమో లేకపోతే సంవత్సరమో చేసి తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? మళ్ళీ యథాస్థితే యథామావలే అయిపోతుంది. జాగ్రత్త, మీలో అనేకులు ఎవరు కూడా బోధకులు కాకుండా ఉండండి. తీర్పులోకి రాకూడదు మీరు, కఠినమైన తీర్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడనంటే, వాక్యంలో 3 భాగాలు ఎందుకు చెప్పానంటే, 1 సువార్తను ప్రకటించాలి, 2 బోధించాలి, 3 ఉపదేశించాలి. సువార్త ఎవరికి చెప్పాలి? సువార్త ఎవరికి చెప్పాలి? అరే నీ సువార్తకు నేను అంటాడు. సువార్త ఎవరికి చెప్తావు నువ్వు అని అన్నాను. ఈడేం చేస్తాడు? నేను సువార్తకున్నానంటే ఈడు ఇల్లు ఏం చెప్తాడంటే, ఏం చేస్తాడు? సంఘంలో పాతుకుపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, దేవుడు నాకు ఇది చూపించాడు, అది చూపించాడు, దేవుడు ఎట్ట ఉందో అట్ట ఉందా అని చెప్తారు. నేర్చుకుండాయా, నీ దయించి 2 చేతులు జోడించి చెబుతున్నాను నేను. సువార్త ఎవరికి ప్రకటించాలి అని అంటే, అన్యులకి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రకటించాలంట? అన్యులకి ప్రకటించాలి. మరి బోధ ఎవరికి బోధించాలి? ఎవరికి బోధించాలి అని అంటే, సంఘములో స్థిరపడిన వారికి బోధించాలి. దేవునికి స్తోత్రం. మరి 3వది ఉపదేశించాలి. ఎవరికి ఉపదేశించాలి అనంటే, సేవకులకి ఉపదేశించాలి. ఇది వాక్యము ఒకటే, కానీ వాక్యంలో 3 భాగాలు. 1 దేవుని స్వార్థను ప్రకటించాలి, సమస్తను శిష్యులుగా తయారు చేయాలి. అంతేగాని వీళ్ళు ఏం పట్టుకుంటారు తెలిసి, వీళ్ళు సమస్త అందరినీ శిష్యులుగా తయారు చేయడాని అంటే, శిష్యులుగా తయారు చేయటం మంచిదే కాదనట్లేదు. కానీ
సువార్తను ప్రకటించటానికి శిష్యులుగా తయారు చేయాలి. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభు విషయంలో వారు ఏం చేస్తారు చెప్పండి, సంఘ సభ్యత తీసుకున్న వాడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా సంఘంలో విన్న ప్రతి మాట కూడా దేవుని సువార్తగా ప్రకటించి అనేకులను చేర్చాలి సంఘంలోకి. అది దేవునికి వాక్యం. దేవుని సువార్తను ప్రకటించేవారు ఎలా ప్రకటించాలంటే అన్యులకు ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? అన్యులకు ప్రకటించాలి. బోధ ఎవరికి ప్రకటించాలి? బోధ ఎవరికి బోధించాలి? సంఘంలో ఉన్న వారికి బోధించాలి. ఉపదేశించాలంటే ఎవరికి ఉపదేశించాలి? సేవకులకు ఉపదేశించాలి. 3 భాగాలు, కానీ వాక్యము ఒకటే. కానీ ఈ వ్యక్తి ఏం చేయాలంటే 3 భాగాలు నువ్వు చేయాలి. ఈ ఒక్క వ్యక్తి ఏం చేయాలంటే మరొక సంచులేషన్ విషయం ఏంటంటే ఈ 3 భాగాలు నువ్వే చేయాలి. ఏం చేయాలి? అన్యులకు సువార్త అందించాలి, సంఘంలో ఉన్న వారికి బోధించాలి, సేవకులకి ఉపదేశించాలి. దేవుని పని అది. అలా నువ్వు చేయటం వల్ల ఏమవుతుందండి, 100కి 100 పరీక్షలో నువ్వు ఏం చేస్తావు, 100కి 100 పాస్ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఏం జరిగిద్ది? పరలోకములో గొప్పవాడు అనిపించుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇది ఒక ఎత్తు అయితే దేవుడిచ్చిన ఆజ్ఞలో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తే నవధన్యతలు ఉన్నాయి. అక్కడ ఎన్ని ధన్యతలు ఉన్నాయి? నవధన్యతలు అంటే ఏంటి తెలుసా? నవధన్యతలు అంటే 9 ధన్యతలు. ఎన్ని ధన్యతలు? 9 ధన్యతలు. ఇక్కడ ఆజ్ఞల్లో కూడా 2 భాగాలుగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా గమనించండి. ఒకటి ధర్మశాస్త్ర ప్రకారంగా మనకి ఇచ్చినట్టు ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్లో ఇచ్చినట్టు 10 ఆజ్ఞలు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్టు దేవుడు కొన్ని విషయాలు మనకి బోధించినట్టు మాటల్లో మనం శ్రద్ధగా వినాలి. ఇది కాబట్టి ఈ ఆజ్ఞల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలంట. అందుకనే ప్రభు ఏమన్నట్టున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీరు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని కైకొనుట యందును నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు. అసలుకి ఏది కలపకూడదు, ఏది ఈ ఆజ్ఞలో ఒక మొదటి ఆజ్ఞ అనుకోండి, దేన్ని కలపకూడదు, దేన్ని తీసేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? అందులో తీసుకొచ్చి ఇందులో పెడతారు, ఇందులో తీసుకొచ్చి అందులో పెడతారు. అబ్బా ఇంకే ఉందరా మా అయ్యగారు భలే చెప్పేశాడు రా అని చెప్పేసి బీరువా తలుపు తీసి లాకర్లో నుంచి బయటికి తీసి ఏం చేస్తారు చెప్పండి? ఇంకేముంది మా అయ్యగారు ఎంత బాగా చెప్పాడో తీసుకెళ్ళి ఆడు పెడతారు. ఇక ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధకులు ఎలా ఉండాలి అని అంటే నీవు బోధించావని అంటే ఆ బోధించిన నువ్వు ప్రతి మాట వాక్యాన్ని నువ్వు అనుసరించి ఏం చేయాలి? సంఘంలో బోధించాలి. నువ్వు పాటిస్తేనే నువ్వు బోధించాలి. నువ్వు పాటించుకోకుండా నేను బోధించేశాను, ఇక తర్వాత వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదని అంటే కుదరదు. అక్కడ నీకు పరలోకంలో నీ కేటగిరీ తగ్గిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మాట. కేటగిరీ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అందుకని ప్రభు ఏమని అంటున్నాడంటే ఒక మాట అంటాడు, చూద్దాం. యెహోషువ గ్రంథం చూడండి 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికే కానీ ఎడమకే కానీ తొలగిపోకూడదు. దేవుని స్తోత్రం. ఏంటంట? ఇప్పుడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఓకే, అది దేవుడు నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. కొన్ని ఆజ్ఞలు అల్పమైన కొన్ని ఆజ్ఞలు
అంటే ఒక చిన్న చిన్న ఆజ్ఞలు మనకి ఉన్నాయి అనుకోండి, ఆ ఆజ్ఞలు మనం పాటించాలి. దీనివల్ల మనం పాటించడం వల్ల ఏమవుతుంది అని అంటే పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని మనం పొందుకుంటాం. అందుకని ఈ మాటలు తెలియపరుస్తున్నాం. ఒకటి, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలి, ఆజ్ఞలను అనుసరించాలి. మొదటి ఆజ్ఞలో మనం చూస్తే ఏంటి చెప్పండి? పొల్లైన కలపకూడదు, పొల్లైన తీయకూడదు. తీస్తే కేటగిరీ తగ్గిపోద్ది, గుర్తుపెట్టుకోండి. బాధకుడైనా, సేవకుడైనా, ఇంకా విశ్వాసులైనా ఎవరైనా సరే. రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఎడమకే కానీ కుడిమే కానీ నువ్వు తొలగిపోకూడదు. నువ్వు నడిచే ప్రతి మార్గంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం నడిచే నడక ఎట్ట నడుస్తాం? స్టైల్గా నడుస్తాం తప్ప బ్యాగ్ పట్టుకుంటూ ఒక రకంగా నడుస్తారు. ఏది హ్యాండ్ బ్యాగ్ ఇట్టి నడుస్తారు. అది హ్యాండ్ బ్యాగ్ లేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అదొక నడక నడుపుతారు. నడకలో భలే రకాలు. ఎవరు నేర్పిస్తారు తెలుసా? ఎక్కువ శాతం ఆడవాళ్ళలోనే నేర్చుకుంటాం మనం ఈ నడక. మగవాళ్ళు నడిచేదేమో తర్వాత సంగతేమో కానీ ఆడవాళ్ళలోనే నేర్చుకుంటున్నాం ఈ నడక. తప్పుగా అర్థం చేసుకోమాకండి దయచేసి. ఎందుకంటే మనం నడిచే మార్గంలో మనం ప్రవర్తనంతా కూడా ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. మన ప్రవర్తించే ప్రతి ప్రవర్తన కూడా ఎలా ఉండాలంట? చాలా నీతిగా ఉండాలి. అది ఎడమకే కానీ కుడిమకే కానీ తప్పిపోకూడదు. అంతే, స్ట్రైట్ ఫార్వర్డ్. మంది యేసు వైపే మనం చూడాలి, యేసు వైపే మనం పరిగెత్తాలి. అప్పుడే మనం పరలోకంలో గొప్పవారుగా గొప్ప స్థానాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అది అవునండి. కొంతమందిని చూస్తాను నేను, బైబిల్ పట్టుకుని నడుతుంటే కొంతమంది బైబిల్ ఎలా పట్టుకుంటారో తెలుసా? ఏంటో బుక్, అదేదో బుక్ లాగా ఇట్లా పట్టుకుని ఎలా తీసుకుంటే ఇట్టి వెళ్తారు కొంతమంది. ఏమండి, బైబిల్ పట్టుకునే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల్లో పురుషుల్లో ఎవరైనా సరే బైబిల్ పట్టుకునే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ పట్టుకుని నడిచే విధానం కూడా ఎట్లా ఉండాలి తెలుసా? వినయము విధేయత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పరలోకంలో నీకు మంచి స్థితి, మంచి స్థానం నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వు నడిచే మార్గంలో నీ ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, ప్రసంగి 5:1 ఏమని చెబుతున్నాడు? నీవు ఆలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మందిరానికి వెళ్ళినప్పుడు చెప్పండి, మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన సరిచేసుకోవాలి. ఏం చేయాలి? కుడిమీకే కానీ ఎడకమీకే కానీ తప్పిపోకూడదు. దీని విషయాన్ని మనం పరిశీలన చూస్తే బోల్డంత సబ్జెక్ట్ ఉంది. ఒక మాట చెప్తాను చూడండి. దేవుడి వైపు మనం ఎప్పుడైతే నడుస్తున్నామో మన మార్గంలో కొన్ని పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు ఏమైందంటే దాన్ని దాటి వెళ్ళిపోవటానికి ఎడమకే కుడిమకే కానీ దాటిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నీకు ఉదాహరణకి చెబుతున్నాను, ముళ్ళు ఉన్నాయి, రెప్పలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని అంటాం మనం. ఓకే, మంచిదే, కాదనట్లేదు. అంటే మానవ రీతిలో మనం ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాలు ఉంటాయి. కానీ ఆత్మీయ విషయంలో నేను చెబుతున్న మాట ఏంటి అంటే నీవు నడుస్తున్న మార్గము యేసు అనే మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దారి మధ్యలో ఏదన్నా ఒక ఆటంకం వచ్చిందనుకోండి, ఆటంకాన్ని చూసి నువ్వు భయపడొద్దు. నువ్వు ఆటంకాన్ని చూసి భయపడొద్దు. నీకు అడ్డుపడుతున్న దాన్ని నువ్వు చూసి నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు. నువ్వు ధైర్యంగా ఉండాలి. కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, బాధ రావచ్చు, వ్యాధి రావచ్చు, ఇబ్బంది రావచ్చు, సమస్య రావచ్చు, ఏదైనా సరే మన మీదకి వచ్చింది. కానీ నువ్వు దాన్ని చూసి ఆ యొక్క వాతావరణం చూసి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే యేసు వైపు చూస్తున్న నీవు దేవుడే ఆ మార్గం అంతటి కూడా చక్కపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరలోకములో నీ కేటగిరీ పెరుగుతుందే కానీ తగ్గిపోదు. నీ కేటగిరీ పెంచుకోవాలి. నీకో మాట చెప్తాను చూడండి. ఉదాహరణకి ఇప్పుడు ఇలా పరలోకం ఉంది, నరకం ఉంది. ఎన్ని ఉన్నాయి? పరలోకం ఉంది, నరకం ఉంది. నరకంలో ఉన్నవారు ఏం చేస్తారు? సంతోషంగా ఉంటారా? ఉండరు. నరకంలో వెళ్ళేవారు ఏం చేస్తారంటే అగ్నిలో యాతన పడిపోతారు. వారి కేటగిరీ అట్ట ఉంది, అగ్నిలో యాతన పడిపోతారు. పరలోకంలోకి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొన్ని కేటగిరీలు ఉన్నాయి. కొంతమంది ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నాడు అనుకోండి, అంటే
అక్కడ నీ స్థాయిని పెంచుకొని నువ్వు ఒక గొప్ప స్థానంలో ఉన్నావు అనుకోండి, నీ కేటగిరీ తప్పిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు చూసావా, వాళ్ళని చూసి ఇక చూసుకో, నరకంలో యాతన పడిన దానికంటే ఎక్కువ బాధపడతావు నువ్వు అక్కడ పరలోకం. అయ్యో నేనెందుకు పాటించలేకపోయాను, అయ్యో నాయనా ఈ అంత గొప్ప స్థానాన్ని నేను ఎందుకు పొందుకోలేదని కుమిలి 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 ఏడుతావు నువ్వు అక్కడ పరలోకంలో, తెలుసా? కుమిలి ఏడుతావు. ఇక అయ్యో నేను ఈ స్థానాన్ని ఎందుకు పొందుకోలేదు, అయ్యో నేను ఈ స్థానాన్ని ఎందుకు పొందుకోలేదని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను చూడండి. ఉదాహరణకి ఇప్పుడు స్కూల్లో టీచర్ ఏం చేస్తాడంటారే, సైన్స్ ప్రకారంగా లేకపోతే సోషల్ ప్రకారంగా ఈ విధంగా ఉంది, నువ్వు సిగరెట్ స్మోకింగ్ చేయకూడదు, చేస్తే కనుక నీ లెన్స్ అన్ని ఇలా పాడిపోతాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చక్కగా చదువుకోవాలి, ఇలా ఉందని చెప్పాడు అనుకో టీచరు, అన్నాడు అనుకోండి. ఇది అన్ని చక్కగా పాఠం అంతా రాసుకున్నాడు అనుకోండి. రాసుకున్న తర్వాత ఇది ఏదో ఒక చిన్న బ్రేక్ వచ్చింది, ఈ టీచర్ ఏం చేస్తాడు, వాడికి సిగరెట్ అలవాటు ఉంది, వాడు సిగరెట్ కలుస్తాడు వెళ్ళి, వాడు సిగరెట్ కలుస్తా ఈయన లెసన్ చెప్పినప్పుడు రాసుకున్నాడు కదా, ఈయన ఎందుకో మొత్తానికి ఈ స్టూడెంట్ చూశాడంట. మాస్టర్ అండి మీరేమో మాకు సబ్జెక్ట్లో మరి ఈ విధంగా చెప్పారు కదా, మరి ఎందుకు మీరు తాగుతున్నారని అంటే, ఇది నా హాబీ, ఇది నాకు అలవాటు, నేను మీకు సబ్జెక్ట్ చెప్పాల్సింది కాబట్టి చెప్పాను నేను, అంతే. అది నువ్వు విన్నావు, ఎందుకంటే చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పాను, నువ్వు వినబో, నువ్వు చేయపో, నాకు సంబంధం లేదు, నా వృత్తి నేను పాటించాను అంతే అని అంటారు. బాధకులైన వారు కూడా ఎలా ఉండాలంటే, వాక్యాన్ని పట్టించి వాక్యానుసారంగా నడుచుకుంటేనే నువ్వు విశ్వాసులకి చెప్పాలి. ఈ స్టూడెంట్ అన్నవాడు కూడా ఏం చేశాడంటే, మా మాస్టర్ ఎట్టగా చేశాడు, నేను చేస్తే వచ్చిందని ఈడెట్ట చేశాడు అనుకో, ఏమైద్ది, నీ కేటగిరీలు తగ్గిపోతాయి. అక్కడ నరకానికి వెళ్ళేవాడు నరకానికి వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళినాడు పరలోకానికి వెళ్ళినా, పరలోకంలో కూడా కేటగిరీలు ఉన్నా అక్కడ ఒక గొప్ప స్థానాన్ని పొందుకున్న వారిని చూసి వీళ్ళు ఏం చేస్తారో, ఏదో ఒక మూలన జ్వరపడవచ్చులే అనుకున్న వాళ్ళు, లేకపోతే ఎట్టగొట్ట పరలోకానికి చేరేంలే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వారిని చూసి కుళ్ళుకుంటారు అక్కడే. వామ్మో ఇదేంట్రా నాయన, నేను మారు మనసు పొందాను, రక్షణ పొందుకున్నాను, బాప్టిజం పొందుకున్నాను, రక్త మాంసంలో కలుసుకున్నాను, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చాను, ఉపవాసాలు ఉన్నాను, ఈ చేశాను, అరే పరలోకానికి వచ్చాం సాలేరు అనుకుంటే ఇక్కడ కూడా ఇంత కేటగిరీ ఉందా? అప్పుడు లబ్బని ఎడుతావు, ఏడ్చినా ప్రయోజనం లేనే లేదు. ఉందా? అదేదో ఇక్కడే సరి చేసుకోవటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ వాతావరణాన్ని మార్చుకుందాం అనుకున్నా మార్చుకోలేవు, ఆ వాతావరణం మార్చుకోలేవు. అదే ఇప్పుడు నేను మార్చుకుంటానంటే ఇక లేదు అక్కడ పరలోకంలో. నీకు ఇక్కడే ఈ లోకంలో ఉన్నంత వరకే నువ్వు సరి చేసుకోవాలి. ఆ కేటగిరీని, ఆ గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆ గొప్ప స్థానాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇక్కడే ఈ భూలోకంలోనే నువ్వు చేయాలి అంతే. ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి, దేవుని ఆజ్ఞ మేరకు మనం జాగ్రత్తగా మనం కైగొనాలి, ఆజ్ఞ ప్రకారంగా మనం బైబిల్ చదువుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, చక్కగా వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, పరిచర్య విషయంలో పరిచర్య చేయాలి. ఇవన్నీ నువ్వు తూచి ఎక్కడ తప్పిపోకుండా చేసావనుకో, పరలోకంలో గొప్ప స్థానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఎంత ఆనందం పడతావంటే, అది 1 నెల 2 నెలలు, సంవత్సరం 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండటానికి కాదు, యుగ యుగాలు లక్షల సంవత్సరాలు దేవునితో ఉండటానికి గొప్ప స్థానాన్ని నువ్వు పొందుకోవాలి. 1 నెలకో 2 నెలకో, సంవత్సరం 2 సంవత్సరాలకో కాదు. ఇది కేవలం లోకంలో ఉన్న రాజకీయాలకి, లేకపోతే ఏదో పెద్దల నాయకులకి వాళ్ళకి వర్తించిద్దామో కానీ ఆత్మీయ విషయంలో మనకు వర్తించదు, ఇది అస్సలు వర్తించదు. అది అందుకని ఏమంటున్నాడు చెప్పండి, నీ మార్గమంతటిలో ఏం చేయాలంట, చూడండి, నీ మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిమికే కానీ ఎడమికే కానీ తొలగిపోకూడదు. అంటే అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగిలించకూడదు, ఏది చేయకూడదు. చేస్తే నీ కేటగిరీ తగ్గిపోద్ది. ఇప్పుడు మన విషయంలోనే కొద్దాం.
ఇప్పుడు మనకి ఒక 7-8 సబ్జెక్టులు ఇచ్చాను అనుకో, 7-8 సబ్జెక్టులో 100కి 100 మార్కులు తెచ్చుకుంటే ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ర్యాంక్లో పెట్టేసి నీకు పెద్ద వాల్ ఫస్ట్లో పెట్టేస్తారు, పలానా ఫస్ట్ ర్యాంక్లో వచ్చింది పలానా స్టూడెంటు. అదే కనుక సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, కేటగిరీ తగ్గిపోద్ది నీకు. నిన్ను ఏం చేస్తారు చెప్పండి? నీ లక్ష్య రేఖ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళనే లక్ష్య చేస్తారు. వీడియోలు తెస్తారు, ఫోటోలు తెస్తారు, పెద్ద పెద్దోళ్ళంతా వాళ్ళు చూస్తారు. ఈమెని మంచి బిలీవర్ కాబట్టి ఈమెకి మంచి సీట్ ఇవ్వండి, ఎంత చదువుకుంటే అంత చదువుకి మేము ఏం చేస్తారు చెప్పండి, హెల్ప్ చేస్తామని చెప్పేసి ఫండింగ్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళు మంచి ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నారు కాబట్టి. అలాగే ప్రభు సన్నిధిలో పరలోకంలో గొప్ప స్థానాన్ని పొందుకుంటే నీకు జీవి కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. జీవి కిరీటం అంటే నిత్యము ప్రభువుతో జీవించే కిరీటం నీకు ఇస్తాడు. అది గొప్ప స్థానం. అది బోధకులైనా విశ్వాసులకైనా, బోధకులు అనబడినట్టు వారులారా, సేవకులు అనబడినట్టు వారులారా, మీరు బోధించేటప్పుడు వాక్యాన్ని నువ్వు పాటించే లెక్కైతేనే నువ్వు దేవుని విశ్వాసులకి నువ్వు ప్రకటించాలి. దేవుని సేవకులకి ఉపదేశించాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆ యొక్క ఉపదేశాన్ని నువ్వు పాటిస్తే నువ్వు ఉపదేశించాలి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రకారంగా చూస్తే సేవకులకి ఉపదేశించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు అపోస్తుల బోధ అన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్, అపోస్తుల బోధ యందు ఎడతెగ మనము నడుచుకోవాలని వాక్యాన్ని మనం చెబుతాం. ఏంటి అపోస్తుల యొక్క తత్వం ఏంటి? వారికి ఏమాత్రం స్థిరాస్తులు ఉండకూడదు. ఉండాలా? ఉండకూడదు. వాళ్ళకే దేవుని మీదే ఆధారపడాలి. కనీసం వాడు ఉండటానికి గూడు కూడా ఉండకూడదు. తెలుసా ఇంకో విషయం? వీళ్ళు ఏంటో అనుకున్న అపోస్తుల బోధ, మాది అపోస్తుల బోధ అంటారు. అపోస్తుల బోధ ఎంత కఠినంగా ఉంటుందో తెలుసు అసలుకి. ప్రియులారా గమనించండి మీరు, పౌలు గారు అద్దింట్లో ఉండి కూడా దేవుడి స్వార్థను ప్రకటించిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకంటూ ఏది దాచుకోలేదు, ఆయనకంటూ ఏది ఉండలేదు, కనీసం ఆయనకి వెహికల్ కూడా లేదు. ఓడలో ప్రయాణం చేస్తానికి కూడా విశ్వాసులు ఆయనకి ఏం చేశారు చెప్పండి? సహాయపడ్డారు. మాటి మాటికి మీరు ఎందుకు నా సహాయం చేస్తున్నారు, మీరే అంతంత మాత్రాన అని చెప్పి రాత్రులు ఏం చేసేవాడు చెప్పండి? గుడారాలు కుట్టుకొని పగలపూట సువార్తకి వెళ్ళిపోయేవాడు. ఆయనకంటూ ఏది లేదు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సువార్తకి అంకితమైపోయాడు ఆయన. ఇవాళ నీదేది? మీ సువార్త బోధిస్తున్నాం, మేము అపోస్తులమి, నేను ప్రవక్తని, కేటగిరీలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు ఖచ్చితంగా దేవుడే నీతో అలా మాట్లాడితే నువ్వు చేయి. ఎందుకంటే దేవుడికి నీకు అది నిర్ణయం. ఒకవేళ చెప్పపోయినా నేను ఆ సంస్థలో నుంచి వచ్చాను, నేను ఆ డినామినేషన్లోనే వచ్చాను, నేను అట్లాగే ఉంటాను, అట్లాగే చేస్తాను, అది నో. దేవుడు నీకు ఏ దర్శనం ఇచ్చాడో అదే చేయి. నీవు దర్శన ప్రకారంగా ఏదైతే నీతో మాట్లాడాడో అదే చేయి నువ్వు. అంతేగాని నేను ఆ డినామినేషన్లోకి వచ్చాను, నేను ఇంతే, ఆ డినామినేషన్లోకి వచ్చాను, నీకు ఇంత అంటే ఇక నేను చేయగలిగేది ఏమి లేదు. అంతా ప్రభుకి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చిన వాడికి ఒక కేటగిరీ, సెకండ్ ర్యాంకులు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకులోకి వచ్చేది అంతటితో ఎండింగ్ అయిపోయింది. ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే ఓ పక్కన కూర్చోబెడతారు, నిన్ను అబ్జర్వేషన్లో పెడతారు. మరి నువ్వు బాగా చదవాలి కదమ్మా, నీ సీట్ ఇవ్వటం చాలా కష్టం అంటారు. ఏం చేస్తావు? అప్పుడు పరలోకంలో కూడా కేటగిరీలు ఉన్నాయి. నువ్వు ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు పొందుకుంటే జీవి కిరీటం నీకు ఇస్తాడు. పరలోకం అందరూ వెళ్తారు, సమానం అంటాం అనేది చాలా కష్టం. సమానత్వం కాదు. పరలోకంలో ఎవరైనా సరే సమానులే అంటారు కొంతమంది. కాదు, పరలోకంలో కేటగిరీలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునే వారికి ఒక ఎత్తు, నడుచుకోలేని వారికి ఒక ఎత్తు. అందుకనే చాలామంది చాలా రకరకాలుగా మాటలు చెప్తూ ఉంటారు. ఏమని అంటారు చెప్పండి? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, మీరు ఇవ్వకోకుండా మీరు దొంగతనం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి మనం బోధిస్తాం. కానీ వీడు ఏం చేస్తాడు చెప్పండి? పక్కింటోడు కోడి తీసుకెళ్ళి గంప కింద కోడి పెట్టేసేసుకొని ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళిపోయి ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏమే
పక్కింటోడు కోడి మనం గంప కింద పెట్టేసామని తీసుకురానంటే అమ్మగారు ఏం చేసింది, ఏమో పక్కింటోడు కోడి అనుకుంటా గంప కింద పెట్టారు, అయ్యో ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి ఆమె ఏం చేసింది, ఎత్తేస్తాడు. ఎత్తేసేసేసి ఆమె ఆ కోడిని పంపించేస్తుంది. నేను పక్కింటోడు కోడి తీసుకొని గంప కింద పెడితే ఏం చేసేవానంటే, ఏమండి నేనే వదిలేసానంటే, వచ్చేయ్ బంగారమా అది విశ్వాసులకే మనకు కాదు అలా అంటాడంట. చూసేవాడి ఇది ఎంత, అప్పుడు నీ కేటగిరీ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. విశ్వాసులకి చెప్పి మనం ఏం చేస్తాం, ఏదంటారు సామెత, అత్తకి చెప్పి కాదు కోడలకి చెప్పి అత్త ఏం చేసిందంట, ఆ గరికి పెట్టి నాకిందంట. అలా అయిపోయింది మన పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, సేవకులైనా విశ్వాసులైనా చాలా జాగ్రత్తగా మనం ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఏ ప్రకారంగా నడుచుకోవాలి? ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 30:6 ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను చూడండి గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడగుతావు. ఏమంటున్నాడు చూడండి, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అగుదువు. నిన్ను గట్టిగా గద్దించాడు అనుకోండి, ఏం చేస్తావు? కొంతమంది అయితే అబద్ధాలు మాట్లాడతారు, కొంతమంది మోసం చేస్తారు, కొంతమంది ఇంకోటి చేస్తూ ఉంటారు. దేవుడు అప్పుడు గద్దించాడు అనుకోండి, నువ్వు అబద్ధికుడు అయిపోతావు. గుర్తుపెట్టుకో. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, గమనించినట్లయితే ఒకే ఒక మాట ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, 13:7-9 దేవుని పక్షముగా మీరు అన్యాయము వాదన చేయుదురా, ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా, ఆయన ఎడల మీరు చూడండి పక్షపాతము చూపుదురా, దేవుని పక్షమున మీరు వాదింతురా. చూడండి ఇక్కడ ఒక మాటలు చెప్పండి, శాస్త్రులు పరిశీలంటే వారు ఏం చేస్తారు, వాదించేవాడు వాదిస్తూనే ఉంటారు. మీరు అన్యాయము వాదన చేయుదురా, అన్యాయముగా వాదన చేస్తారే, నేను దొంగతనం చేయలేదురండి, నువ్వు దొంగతనం చేసేవారని నాడి మీదే నేర రూపం వేస్తారు. ఏమండి, నా విషయంలో అయితే మరీ భయంకరమండి. నా పరిచర్య విషయంలో అన్యాయం చేశారు. ఎంత క్రమంగా పరిచర్యలో ముందు కొనసాగుతుంటే మా సంఘంలోనే మాకు గొడవలు పెట్టి సంఘాన్ని ఏం చేశారు, చిన్న భిన్నాలుగా చేయాలని చూశారు. కానీ దేవుడు అన్యాయస్తుడు ఏమాత్రం కానే కాదు. ఎవరికి చేయవలసిన పని వారికి చేసేసాడు. అయినా బుద్ధి రావట్లేదు వారికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కానీ రేపు రోజున పరలోకానికి మేము వెళ్తాము అనుకున్న వారికి మాత్రం ఒకవేళ వెళ్ళారనుకో నీ కేటగిరీ తగ్గిపోద్ది. గుర్తుపెట్టుకోండి. నీ ఉన్నత స్థానాన్ని నువ్వు కోల్పోతావు. నీకు ఉన్నతమైన స్థానము నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావు, జీవి కిరీటాన్ని నీకు ఇచ్చాడో దాన్ని నువ్వు కోల్పోతే గనక నీ జీవితం నరకానికంటే వెళ్ళినంత దారుణంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పరలోకం నుండి యాతన పడాల్సిందే, తప్పదు. పరలోకానికి వెళ్తే శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఓకే మంచిదే ఉంటుంది. కానీ నీ కేటగిరీని బట్టి ఏం జరిగిద్ది, అక్కడ స్థానాలు కేటాయించే పరిస్థితులు వస్తాయి. గుర్తుపెట్టుకో. మంచి దేవుని చెప్పిన మాట ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా పాటించే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకొని దేవుని యొక్క కృపను పొందుకొని ఉంటారండి. అంటే దేవుని యొక్క జీవి కిరీటము, ఆయన ఇచ్చిన బహుమానాలు పొందుకొని నువ్వు ప్రభువులో ఆనందిస్తావు. ఆ తదుపరి కేటగిరీ తప్పిపోయిన వాళ్ళని చూసి ఏం చేస్తారు చెప్పండి, ఇక నీకు దుఃఖం, వేదన, బాధ, అయ్యో నేను ఎందుకు చేయలేదని. కానీ పరలోకానికి వెళ్తే కనుక మార్పు పొందాలనుకుంటావు, కానీ అక్కడ నీకు అవకాశం లేదు. నీ భూమి మీద ఉన్నప్పుడే సేవకులైనా విశ్వాసులైనా మరి సంఘంలో ఉన్నట్టు ఎవరైనా సరే, సీనియర్ మోస్ట్ ఎవరైనా సరే, ఎవరైనా సరే, నీవు గనక ప్రభువులో ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే నీవు పరలోకములో గొప్పవారుగా అవుతావు. గొప్పవారు ఎవరు తెలుసా? ఒక మాట అంటాడు చూడండి, ఒక మాట అందాం.
మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనమా 6వ వచనం అనుకుంటా, చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా. చెప్పండి, ఎవరొచ్చి అడుగుతున్నారు? ఆ కాలంలో శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోకములో అంటే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వల్లే తను తగ్గించుకున్నాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడైతే తగ్గించుకొని ఉంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తగ్గింపు జీవితం ఏది? సేవకుల్లో తగ్గింపు జీవితం లేదు, విశ్వాసులో తగ్గింపు జీవితం లేదు. తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అక్కడ సున్నైనను తప్పిపోకూడదు, అంటే వేయకూడదు, తీయకూడదు, అదొక ఆజ్ఞ. రెండోది ఏంటి? ఎడమగే కానీ కుడిమిగే కానీ మీరు తప్పిపోకూడదు, మీ ప్రవర్తన అంతటిలో సరి చేసుకోవాలి. మూడోదిగా తను తగ్గించుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి? సేవకులకి ఇచ్చినవి ఆజ్ఞలో, సేవకులకి ఇచ్చినట్టు ఆజ్ఞలు ఏంటి చెప్పండి? ఏంటిది? సున్నైనను తీయకూడదు, దాంట్లో కలపకూడదు, దీనిలోది కలపకూడదు. కలిపే పరిస్థితి అస్సలు ఉండదు. ఏది కూడా తీయటానికి లేదు, వేయటానికి లేదు. సేవకుల విషయంలో గుర్తుపెట్టుకోండి, నువ్వు బోధించే బోధ ఉన్నదిగా బోధించాలి. అంతేగాని స్వస్థతల వారం, నీకు స్వస్థత వారం లేకపోయినా స్వస్థత వారం ఉందని చెప్పి క్రియేట్ చేసి, లేకపోతే నాకు ప్రవచన వారం ఉందని ప్రవచిస్తానని చెప్పేసి నీ మీద ఏదో పూనకం వచ్చిన వాళ్ళగా నీ మీద ప్రవచించేసి ఇలాగ నువ్వు బోధించి నువ్వు ఇలాగా ప్రకటించావు అనుకోండి, నీ కేటగిరీ తగ్గిపోద్ది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే ఎడమకే కానీ కుడికే కానీ మీ మార్గం అంతటిలో నీ ప్రవర్తన అంతటిని సరి చేసుకొని చక్కపరుచుకొని నీ ప్రవర్తన అంతటిలో కూడా నువ్వేం చేయాలి చెప్పండి? సరిగ్గా మనం నడుచుకోవాలి. మన ప్రవర్తన అంతా కూడా సరి చేసుకొని మన మార్గాన్ని చక్కపరుచుకొని ప్రభువులో నడుచుకోవాలి. విశ్వాసులకి సేవకులకి విశ్వాసులకి ప్రభు మనకి తెలియపరుస్తుంది, తను తగ్గించుకొని. ఇది ఎవరికి చెప్పాలి? ఇది అన్యులకి తెలియపరుస్తున్నాడు ఈ మాట. శిష్యులు వచ్చి అడుగుతుంటే చెప్తున్నాడు ఈయన, దేవుని ఎరగని వారు, అయ్యా మీరు మార్పు నొంది మీరు బిడ్డలంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో గొప్పవారు కారు. మీరు కూడా ఒక ఉన్నతమైన స్థితి కావాలి అని అంటే, ఒకవేళ దేవుడు నేను ఆశీర్వదించాలి అని అంటే మీరు మార్పు నొందాలి. బిడ్డలంటి వారుగా మీరు మారిపోవాలి. ఎలా అయిపోవాలంట? చిన్న బిడ్డలు ఏం చేస్తారు? కల్లా కపటం తెలియని బిడ్డలు, మోసం ఏంటో తెలియదు, వాళ్ళకి తెలియదు. అందుకనే బిడ్డని పోల్చి చూపిస్తున్నాడు. అట్టి వారి మనసు కలిగి మనం ఉండాలి. ఇది అవిశ్వాసులైన వారికి విశ్వాసులుగా అవటానికి ఇది ఒక మంచి మార్గం. సో కాబట్టి విశ్వాసులు, సేవకులు మనం బోధించేటప్పుడు కరెక్ట్గా వాక్యాన్ని మనం పాటించేకి నువ్వు దేవుని బిడ్డలకి బోధించు, ఉపదేశించు. సేవకుడు చేసిన పని సేవకుడు చేస్తేనే సేవకుడు. బోధకులు విశ్వాసులకి నువ్వు పాటించే రకంలో ఉన్నప్పుడు నువ్వు విశ్వాసులకి తెలియపరచు, సువార్తను ప్రకటించు. ఇలాగా. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా చేయకపోతే కేటగిరీ మనకు తగ్గిపోద్ది. దాన్ని బట్టి పరలోకంలో కూడా ఆ ఉన్నతమైన స్థానాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ గొప్ప స్థానాన్ని మనం కోల్పోయామంటే ఆ ఉన్న వారిని చూసి మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అటువంటి పరిస్థితికి రాకోకుండా, అటువంటి వాతావరణంలోకి మనం వెళ్ళకోకుండా, అంటే పరలోక రాజ్యంలో ఒక ఉన్నత స్థానాన్ని మనం పొందుకునే
రీతిలోనే మనం ఉండాలి. కాబట్టి అదేదో ఇక్కడే మనం సరి చేసుకొని దేవుని వాక్యం ఉన్నదిగా బోధించడానికి బోధించండి. మార్పు నంది ప్రభులో జీవించడానికి విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరు కూడా మార్పు నొందండి, మారు మనసు పొందండి, రక్షణ పొందుకోండి, దేవుని రాజ్యాన్ని పొందుకోండి. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు చాలా గొప్పవాడు కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా పరలోకంలో ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని మనం పొందుకోవాలంటే సున్నైనను తప్పిపోకుండా ఒకటి దీంట్లో కలిపి ఒకటి దాంట్లో నుంచి తీసివేయటం అనేది కాదు. కుడిమే కానీ ఎడమే కానీ మనం తప్పిపోకూడదు. చిన్న బిడ్డలంటే మార్పు నొంది మనము ప్రభు రాజ్యంలో మనం అందరం గొప్పవాళ్ళు కావాలి. ప్రభు మనకిచ్చినట్టు ఈ ఆజ్ఞల ప్రకారంగా తను ఎవరైతే తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. తగ్గింపు జీవితం నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నా మార్గమంతటిలో నా ప్రవర్తన సరిచేసుకొని నా మార్గాన్ని చక్కపరుచుకొని నీలో జీవించటానికి కృప చూపించాయని మన ప్రవర్తన అంతటా కూడా సరి చేసుకోవటానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం అందరము కూడా వినియోగపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ఈరోజు నువ్వు తీర్మానము చేసుకుంటే పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవారుగా ఉండటానికి అవకాశము ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం గొప్పవారుగా ఉండటానికి ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటే మనము నిజంగానే గొప్పవారమే. ఆ గొప్పతనాన్ని మనం అందరం కూడా స్వతంత్రించుకొని ప్రభులో మనం నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్య, మీకే స్తోత్రాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభువా మా హృదయములో నాయన భద్రపరుచుకొని మా మార్గమును చక్కపరుచుకొని మా ప్రవర్తనను సరిచేసుకొని ప్రభువా సున్నైనను కూడా తప్పిపోకుండా మీరు ఇచ్చిన ఆజ్ఞన ప్రతీది కూడా మేము పాటించి మీ మాట ప్రకారంగా నడుచుకోవటానికి కృప చూపించి మీ నిత్య రాజ్యంలో మేము అందరము కూడా గొప్పవారుగా కావటానికి మీరు మాకు తోడ్పడి సహాయపడి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. అటు తీర్మానంలో ఉంటున్న మా అందరికీ మీ కృప మాపై ఉంచి నడిపించమని సహాయం చేయమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ మా అంతట్లో మీరుండి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరుడిని క్రీస్తునామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.